నారాయణపేట్ కొడంగల్ ఎత్తిపోతల పథకం పనులు మేఘా కంపెనీకే అప్పగించేందుకు సర్కార్ సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల్లో భాగమైన ఉద్దందపూర్ కాల్వలపై లిఫ్ట్లు ఏర్పాటు చేసి కొడంగల్ నారాయణపేటకు నీళ్లిచ్చే ప్రతిపాదనలు గతంలోనే ఉన్నాయి. ఇప్పుడు వాటిని పక్కన పెట్టి 4,350 కోట్ల వ్యయంతో ఈ లిస్ట్ చేపడుతుండటంపై సాగునీటి రంగ నిపుణులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. సొంత ఇమేజ్ కోసమే సీఎం రేవంత్ రెడ్డి ప్రాజెక్టు చేపడుతూ వేల కోట్ల నిధులు దుర్వినియోగానికి పాల్పడుతున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. సీఎం రేవంత్ ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న నారాయణపేట్ కొడంగల్ ఎత్తిపోతల పథకం పనులు మేఘా కంపెనీకే దాదాపు ఖరారైనట్టు ఇరిగేషన్ వర్గాలు వెల్లడిస్తున్నాయి. ఆ కంపెనీకి పనులను అప్పగించేందుకే ప్రాజెక్టులోకి ప్రెషర్ మెయిన్స్ ను తీసుకొచ్చారని చెబుతున్నాయి. ప్రతిపక్షంలో ఉండగా మేఘా సంస్థను ఈస్ట్ ఇండియా కంపెనీతో పోల్చిన రేవంత్ రెడ్డి సర్కార్లో ఇప్పుడు అదే సంస్థకు పనులు దక్కుతుండటంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇటీవల సుంకిసాల ఘటనలో రిటైనింగ్ వాల్ కూలిన విషయం తెలిసిందే. ఈ పనులను మేఘా చేపట్టింది. ఈ నేపథ్యంలో ఆ సంస్థను బ్లాక్ లిస్ట్ లో పెట్టాలని డిమాండ్లు వెల్లువెత్తుతున్నాయి. అయినప్పటికీ అదే సంస్థకు భారీ ప్రాజెక్టును కట్టబెడుతున్నారనే వార్తలపై ఇంజనీర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణంలో నిధులను వృధా చేయబోమంటున్న కాంగ్రెస్ ప్రభుత్వం ఆచరణలో అందుకు భిన్నంగా ముందుకు సాగుతుండటంపై ఇరిగేషన్ అధికారులు సైతం మండిపడుతున్నారు. అందుకు తాజాగా చేపడుతున్న నారాయణపేట్ కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ ఉదాహరణగా నిలుస్తున్నాయని వివరిస్తున్నారు. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో కొడంగల్ నారాయణపేట్ నియోజకవర్గాలకు సాగునీటిని ఇచ్చే ప్రతిపాదనలున్నా కూడా వాటిని పక్కన పెట్టి 4,350 కోట్ల రూపాయల వ్యయంతో ఎన్కేఎల్ఐఎస్ ను చేపట్టడంపై ఇరిగేషన్ అధికారులు, సాగునీటి రంగ నిపుణులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. సొంత ఇమేజ్ కోసమే సీఎం రేవంత్ రెడ్డి ప్రాజెక్టును చేపడుతూ వేల కోట్ల రూపాయల నిధులు దుర్వినియోగానికి పాల్పడుతున్నారని ఇంజనీర్లు, సాగునీటి రంగ నిపుణులు విమర్శిస్తున్నారు. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలోని నారాయణపేట, కొడంగల్, మక్తల్ నియోజకవర్గాల్లోని 1,00,000 ఎకరాలకు సాగునీటితో పాటు నారాయణపేట్ జిల్లాలో తాగునీటి అవసరాలకు ఎన్కేఎల్ఐఎస్ చేపట్టాలని తెలంగాణ ప్రభుత్వం ప్రతిపాదించింది. మొత్తంగా 2 ప్యాకేజీలుగా లిఫ్ట్ పనులను చేపట్టాలని నిర్ణయించింది. మొదటి ప్యాకేజీలో పంచ్దేవ్ పహాడ్ పంపింగ్ స్టేషన్, బూత్పూర్ పంపింగ్ స్టేషన్లతో పాటు ఊట్కూరు, జయమ్మ, కానుకుర్తితో పాటు పలు చెరువుల అభివృద్ధి చేపట్టనున్నారు. అందుకు 1,134.62 కోట్ల రూపాయలు అవుతాయని అంచనా వేశారు. రెండో ప్యాకేజీలో ఊట్కూరు, కానుకుర్తి పంపింగ్ స్టేషన్ల నిర్మాణం చేపట్టనున్నారు. అందుకు 1,126.23 కోట్ల రూపాయల వ్యయాన్ని అంచనా వేశారు. మొత్తంగా పంపింగ్ సిస్టమ్ కోసమే 2,260.85 కోట్ల రూపాయలు అవసరమవుతాయని అంచనా వేశారు. ఇవిగాక రెండవ దశలో జాజాపూర్, దౌల్తాబాద్, బొమ్రాన్పేట, లక్ష్మీపూర్, ఎర్లపల్లి, హుస్నాబాద్, కొడంగల్ మొత్తంగా 7 చెరువుల నీటి నిల్వ సామర్థ్యాన్ని పెంచడంతో పాటు గ్రావిటీ కాల్వలు, ఆయకట్టుకు నీటిని అందించే డిస్ట్రిబ్యూటరీ కాల్వల నిర్మాణం తదితర వాటికి మరో 1,404.50 కోట్ల రూపాయలు వ్యయమవుతుందని ఇరిగేషన్ శాఖ అంచనా వేసింది. అయితే ఇటీవలే 2 ప్యాకేజీల పనులకు టెండర్లను ఆహ్వానించింది. 24వ తేదీతో తుది గడువుగా నిర్ణయించింది. ఈ పనులు చేపట్టేందుకు దాదాపు 3,000 ఎకరాల భూసేకరణ చేపట్టాల్సి ఉంటుందని అధికారులు వెల్లడిస్తున్నారు. కొడంగల్ నారాయణపేట్ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ ద్వారా మొత్తం 1,00,000 ఎకరాల ఆయకట్టుకు సాగునీటిని అందివ్వాలని నిర్ణయించారు. మక్తల్ నియోజకవర్గంలో ఊట్కూరు, మక్తల్ మండలాల పరిధిలో 25,783 ఎకరాలు, నారాయణపేట్ నియోజకవర్గంలో నారాయణపేట, ధన్వాడ, దామర్గిద్ద మండలాల్లో 20,472 ఎకరాలు, కొడంగల్ నియోజకవర్గంలోని కొడంగల్, మద్దూరు, కోస్గి, దౌల్తాబాద్, బోమ్రాస్పేట మండలాల్లో 53,745 ఎకరాలను ప్రతిపాదించారు. దాంతోపాటు 0.38 టీఎంసీల నీటిని లిఫ్ట్ చేసి నారాయణపేట జిల్లాలో పలు గ్రామాలకు తాగునీటిని అందివ్వాలని నిర్ణయించారు. అయితే వాస్తవానికి ఆయా ప్రాంతాలకు ఇప్పటికే చేపట్టిన పాలమూరు, రంగారెడ్డి ఎత్తిపోతల పథకం కింద సాగునీరు ఇవ్వాలని నిర్ణయించారు. ఆ ప్రాజెక్టులో కీలకమైన ఉద్దండాపూర్ రిజర్వాయర్ నుంచి సాగునీరిచ్చేందుకు ప్రతిపాదనలున్నాయి.
ప్రధాన కాలువల తవ్వకానికి సైతం గత ప్రభుత్వం దాదాపు 5,600 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో టెండర్లను కూడా పిలిచింది. అదీగాక ఉద్దండాపూర్ కెనాల్పై అదనంగా పలుచోట్ల చిన్న చిన్న లిఫ్ట్లను ఏర్పాటు చేసి కొడంగల్, నారాయణపేట్ నియోజకవర్గాల్లోని ఎత్తైన ప్రాంతాలకు సైతం నీటిని అందించాలని గతంలో నిర్ణయించింది. అయినప్పటికీ ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం ఆ టెండర్లను రద్దు చేసింది. ప్రతిపాదనలన్నీ పక్కన పెట్టి సీఎం రేవంత్ రెడ్డి కొత్తగా నారాయణపేట్, కొడంగల్ లిఫ్ట్ను చేపట్టడంపై విమర్శలు వస్తున్నాయి. నిధులు వృధా తప్ప మరేమీ లేదని పెదవి విరుస్తున్నారు. ఈ స్కీమ్ వల్ల అటు రాజీవ్ భీమా ఆయకట్టుకు సైతం తీవ్ర ముప్పు ఏర్పడుతుందని ఇంజనీర్ నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇకనైనా ప్రతిపాదనలు మానుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. అవే నిధులను ఉద్దండాపూర్ రిజర్వాయర్ కాలువలకు వెచ్చిస్తే లక్షల ఎకరాలకు నీరందే అవకాశం ఉంటుందని చెబుతున్నారు. కానీ సీఎం రేవంత్ తన సొంత ఇమేజ్ కోసమే పాకులాడుతూ ఎన్కేఎల్ఐఎస్ చేపడుతున్నారని విమర్శలు వినిపిస్తున్నాయి.